హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను కరందా ప్లాంట్ నుంచి ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. వీటితో మీకు 2 రకాల రెసిపీస్ తయారు చేసి చూపించబోతున్నాను. ఇలా కట్ చేసుకున్న ఫ్రూట్స్ని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఈ గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి 2 కప్పులున్నర వరకు ఉంటాయి కదా, మనకు సరిపడినంత షుగరు. అంటే నేనైతే 2 కప్పులు షుగర్ వేస్తున్నాను. ఇందులోనే షుగర్ కూడా వేసి 1 గ్లాస్ వాటర్, అంటే బాయిల్ అవ్వడానికి 1 గ్లాస్ వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలన్నమాట. వీటిని 10 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత చూసారా ఎలా అవుతాయంటే ముక్కలు ఇలా సాఫ్ట్గా అయిపోద్ది అనమాట. ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. ఇందులో అయితే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోకర్లేకుండా జామ్ మంచి కలర్ఫుల్గా వస్తుంది. దీంతో మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ ఫ్రూట్ వల్ల, అది మీకు తర్వాత చెప్తాను. ఇది చల్లారేంత వరకు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఇప్పుడు చల్లారిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో ఉన్న ఈ కాయలన్నిటిని తీసి మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. జ్యూస్ని అలాగే ఉంచేసి కాయలు మాత్రమే వేసుకోవాలి. ఇలా సిరప్లో నుంచి ముక్కలన్నిటిని వేరు చేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు మిక్సీ పట్టి తీసుకొస్తాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని దీన్ని కూడా మళ్ళీ ఇదే సిరప్లో వేసేసి ఇలా ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకుని ఇది బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఇది చిక్కబడేంత వరకు థిక్ అయ్యేంత వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. ఆ ఫ్లేమ్ కొంచెం మీడియంలోనే పెట్టుకోవాలి, ఎందుకంటే కింద మాడిపోకుండా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ థిక్గా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. చూసారా 10 to 15 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇలా దగ్గరగా అవుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ కరందాలో ఎలాంటి ఫ్లేవర్ ఉండదన్నమాట. జస్ట్ ఫ్రూట్ ఎలాంటి ఫ్లేవర్ అనిపించదు. ఎసెన్స్ యాడ్ చేస్తే కొంచెం పిల్లలు ఫ్లేవర్కి బాగా తింటారు కదా. ఇది అయిపోయిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒక ప్లేట్ మీద జస్ట్ 1 డ్రాప్ వేసుకుని చూసుకోవాలన్నమాట. ఇలా డ్రాప్ వేసుకుని చూసి ఇలా పెట్టినప్పుడు అది ఎటు వెళ్ళకూడదు సైడ్కి అసలు. ఇందులో వేసినప్పుడు మనం ఇలా సైడ్ ఎటు చేసినా చూసారా జామ్ అయితే కిందకి పడట్లేదు కదా, అంటే ఇది పర్ఫెక్ట్గా తయారైపోయినట్టు. ఇది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇలా ఉంటేనే నిల్వ ఉంటుంది. సైడ్ కింద కారిపోయింది అనుకోండి, ఇంకా అందులో వాటర్ కంటెంట్ ఉన్నట్టు అనమాట, అది తొందరగా పాడైపోద్ది. చూసారా మన జామ్ రెడీ అయిపోయింది. ఇది బాగా చల్లారిన తర్వాత, బాగా చల్లారాలి. బాగా చల్లారిన తర్వాత దీన్ని 1 గ్లాస్ జార్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రోటీల్లోకి, ఇంకా బ్రెడ్లోకి, ఇంకా డిజర్ట్స్ కూడా చేసి ఇవ్వచ్చు వాళ్ళకి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.